హాయ్ ఫ్రెండ్స్, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చుంద్రయ్యనగర్ గ్రామం. ఇటు సైడ్ ఉన్నాయో రాజులి, రడ్డోలి, కమ్మోలి, అది పాతోల పెత్తందారుల చేన్లు. ఇయ్యో మన ఆదివాసులు అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసుల చేన్లు ఇవి. మీరు ఒకసారి చూడండి. ఆదివాసుల చేన్లు అనుకుంటారా లేకపోతే లోకల్ వాళ్ళ చేన్లు అనుకుంటారా అనేది మీరే చూడాలా, అర్థం చేసుకోవాలా. ఈ రకంగా ఉన్నాయి. మీరందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసులు కూడా ఈ రకంగా చేన్లు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఒక వీడియో రెడీ చేస్తాను. ఆ వీడియోని చూసేసి మీరు కూడా ఈ రకంగా చేన్లు రెడీ చేయాలా, తయారు చేయాలా, చేసి చూపించాలా, ఉండాలా. చూపించటమే కాదు, ఈ రకంగా చేన్లు తయారు చేస్తే మన చేన్లు మనకు దక్కుతాయి. ఫారెస్ట్ వాళ్ళు రారు, మొక్కలేయరు. వాళ్ళకి దమ్ము ధైర్యం సరిపోదు. ఈ రకంగా చేయకపోతే మిగతా చేన్లన్నీ ఎట్టనే ఉన్నాయంటే అడవులు పడే ఉన్నాయి. నిన్ననే 2025 26వ తారీఖు ఇప్పలగుంప అనే గ్రామంలో తిరిగి చూస్తే మొత్తం ఆ చేన్లు మొత్తం అడవి మాదిరిగానే ఉన్నాయి. ఆడనే మిషన్ కనకలు తీస్తుంది. చుట్టూ ఫారెస్ట్ వాళ్ళు మొక్కలు వేస్తామని చెప్పేసి కనకాలు తీస్తూ ఉన్నారు. ఆ రకంగా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, దాడి చేస్తానంటే చేయకుండా ఏం చేస్తారు? అందుకోసం అట్లాంటి అడవులు ఉంచుకోకుండా అడవి మాదిరిగా చేన్లు చేయకుండా శుభ్రంగా చేయాలా, నీట్గా చేయాలా అని చెప్పేసి మీకు ఒక వీడియో తయారు చేస్తాను. ఆ వీడియోని చూసన్నా మీరు చేన్లు రెడీ చేసుకోండి, తయారు చేసుకోండి. ఇదొక బిట్టు. ఇంకో బిట్టు ఇటు సైడ్ ఉంది. అటు గోదావరి అవతల గోదావరి కనపడుతుంది. తెల్లగా కనపడేది గోదావరే. ఆ పెద్ద చెట్టు ఒక్కటి కనపడుతుంది. ఆ చెట్టు కింద నుంచి కనపడేది గోదావరే. ఇది చుంద్రయ్యనగర్ ఊరు. అటుపక్క ఇది రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని చూసేసి మీరు కూడా చేన్లు ఫాలో చేసుకోండి, రెడీ చేసుకొని మంచిగా నీట్గా చేసుకోండి, మంచిగా బాగుపడండి.